ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అఫిడవిట్ గురించే మాట్లాడదాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009లో రేవంత్ రెడ్డి గారి అఫిడవిట్లో చూపించిన ఆదాయం కేవలం 3 కోట్లు మాత్రమే. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కొడంగల్ నుంచి పోటీ చేసినప్పుడు 2014లో రేవంత్ రెడ్డి గారు అఫిడవిట్లో చూపించిన ఆదాయం ఎంత? 13 కోట్లు. మళ్ళీ 2014 తర్వాత 2018లో ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచి పోటీ చేసినప్పుడు ఆ రోజు చూపించిన ఆదాయం ఎంత? 21 కోట్లు. మళ్ళీ అక్కడికక్కడే 2018లో అక్కడ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు 2019లో రేవంత్ రెడ్డి గారి ఆదాయం ఎంత? 23 కోట్లు. తర్వాత 2023లో రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఆయన ఆదాయం ఎంత? 30 కోట్ల రూపాయలు. అంటే దినదిన అభివృద్ధి. మీ యొక్క అఫిడవిట్లో ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు నిజంగా ప్రతి రాజకీయ నాయకునికి ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉంటే మీరు తెలంగాణ రాష్ట్ర పౌరులు ట్యాక్స్ కట్టే డబ్బులకి వెళ్ళి మన రాష్ట్ర ఖజానాలకు వెళ్ళి మీరు జీతాభత్యాలు తీసుకోకండి. మీరు ప్రతి ఒక్కరి దగ్గర విద్యా వ్యవస్థలో ఉన్న ప్రైవేట్ టీచర్లకి ఫీజులు కట్టొద్దా? ప్రైవేట్ టీచర్లకి జీతాలు ఇవ్వొద్దా? మరి ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఒక్కసారైనా మాకు ఈ నెల జీతం రాలేదని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిండా? ఎందుకంటే డేట్ టు డేట్ ఈ ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రతి రాజకీయ నాయకులకు రావాల్సినవి జీతాలు పడిపోతాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, వీళ్ళకు ఉండడానికి భద్రత కల్పించవచ్చు, తిండి నిద్ర సుఖంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలేమో ఏదైనా సేవనే చేయాలి, వ్యాపారం చేయొద్దు. విద్యా వ్యవస్థ ఈరోజు సేవ, మీరు వ్యాపారం ఏ విధంగా చేస్తున్నారని నీతి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మన దౌర్భాగ్యం.